నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని బైబిల్ అన్నాడని చెప్పి అన్నింటినీ అందరినీ ప్రేమించమని కాదు అక్కడ అర్థం. కొంతమంది దేవుడు ప్రేమించమన్నాడు కదండి, నేను సినిమా యాక్టర్లను బాగా ప్రేమిస్తానండి, అది కాదు అక్కడ అర్థం. నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించడం అంటే బ్రాందీ షాపుని ప్రేమించమని కాదు, లేకపోతే సినిమా హాల్ని ప్రేమించమని కాదు, మరొకడు ప్రేమించమని కాదు. అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి, భక్తిహీనను ద్వేషించాలా, చెడుతనను అసహించుకోవడమే దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉండడం. ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ప్రార్థన చేయకుండా అడ్డుకునే శక్తులు చాలా ఉంటాయేమో. బైబిల్ చదువుతున్నావంటే అలా చదవకుండా నేను అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారేమో. లోకం, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు, కొన్నిసార్లు నువ్వు ఎవరినైతే అతిగా నమ్మేవో వాళ్లే నిన్ను భయంకరమైన విధానంలో ఇబ్బందులు పెట్టే పరిస్థితులు, ఆ పోరాటాన్ని సలపలేక కొన్నిసార్లు చితకలు పడిపోతున్నావేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎట్ ద టైమ్ ట్రస్ట్ ఆన్ గాడ్, దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడే నీ సహాయకుడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు, విస్మరించొద్దు. ఆయన్నే నీకు సహాయకుడు.